తనపై కుట్ర జరిగిందని పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ వెంకట్ యాదవ్ అన్నారు. కుక్కల రక్తంతో తాను వ్యాపారం చేయలేదని తెలిపారు. కుక్కల రక్తం మనుషులకు ఉపయోగపడదని చిన్న కుటుంబం నుంచి వచ్చిన తమపై కుట్రలు చేశారన్నారు. కొంతమంది కావాలనే ఫోటో లీక్ చేశారని ఆరోపించారు. తమ దగ్గర ఉన్న డాక్టర్స్ తమపై కుట్రలు చేశారని వెంకట్ యాదవ్ విమర్శించారు. రీసెంట్ గా కొంతకాలంగా మాకు అన్నోన్ కాల్స్ రావడము, కాల్స్ వచ్చి మమ్మల్ని బెదిరించడము, వాళ్ళ డాగ్ చనిపోయింది, నీ డాగ్ నుంచి బ్లడ్ తీసిరంట అని పక్కన వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు ఏంది ఇది జరుగుతుంది అని నాకు ఫోన్ చేయడం జరిగింది. రండి మేడం, పర్వాలేదు, నాకు కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటివి అన్ని వస్తున్నాయి, విల్ సార్ట్ ఇట్ అవుట్, ఏందో తెలుసుకుందాం మీరు ఖచ్చితంగా రండి అంటే నిన్న వచ్చిన తర్వాత మేడము ఇది నా డాగు పేపర్ లో ఎలాగా వేశారని నా హాస్పిటల్ నుండి నా పర్మిషన్ లేకుండా నా విజువల్స్ చాలా ఒకసారి ఏమో షేక్పేటలో జరుగుతుందని వచ్చింది. తర్వాత ఖచ్చితంగా నా హాస్పిటల్ ఫొటోస్ వేసిన తర్వాత నాకు చాలా కాల్స్ ఇక్కడికి రావడానికి కూడా మరి యొక్క ముఖ్య కారణం నన్ను నమ్ముకొని ఇన్ని రోజుల నుంచి నా వైద్యం తీసుకుంటున్న నా క్లయింట్స్ అందరికీ వాళ్ళ యొక్క ఆ ట్రస్ట్ పోవద్దు, వాళ్ళు ఎందుకు ఈ భయాందోళనకు గురి కావాలి అనే ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చినాము. సో వీడు మూన్ అండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న డాగ్ మాకు ఈ బ్లడ్ బ్యాగ్స్ మనకు సంబంధించినవి కాదు. ఇవి ఎక్కడి నుంచో బ్లడ్ బ్యాగ్ ఫోటోస్ అన్ని తీసుకొని చాలా తెలివిగా ఈ డాగ్ ఫోటో ఈ పేపర్లలో పెట్టి ఇది ఒక బ్లడ్ దందా జరుగుతుంది, మాఫియా జరుగుతుందని రావడం జరిగిందండి. రీసెంట్ గా కొంతకాలంగా